హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ నుండి ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్స్ అనేవి జిల్లాల వారీగా రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి జిల్లాలో కూడా ఇవి జిల్లాల వారీగా ఉద్యోగాల భర్తీ అయితే జరుగుతుంది. ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు వారి యొక్క సొంత జిల్లాలోనే జాబ్ అయితే చేయొచ్చు. పరీక్ష కానీ ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేయడం జరగదు. 30వ తేదీ నాటికి ఉద్యోగంలో అయితే ఉంటారు. అప్లై చేయడానికి ప్రాసెస్ ఏంటంటే మీరు అప్లికేషన్ని మెయిల్ చేస్తే సరిపోతుంది. దీనికి సంబంధించినటువంటి చివరి తేదీ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. అదేవిధంగా ఒక జిల్లాలో షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి ఖాళీల భర్తీకి షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. మీ యొక్క జిల్లాకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయంలో కనుక్కొని ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి అనేది చెక్ చేసుకోండి. జిల్లాకు సంబంధించినటువంటి న్యూస్ పేపర్స్లో దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఉంటున్నాయి. నేను ఈ షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. ముందుగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే చూద్దాం. ప్రతి జిల్లాలో కూడా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను 5 జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని అయితే చెప్తాను. దీని ద్వారా మీకు క్వాలిఫికేషన్స్ ఏంటి, శాలరీస్ ఎలా ఉంటాయి అనే డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. అయితే ప్రతి జిల్లాలో కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకోవాలి అనేది కూడా మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. వీడియోని లైక్ చేసి సపోర్ట్ని అయితే తెలియజేయండి. మీకు ఇలాంటి మంచి జాబ్ అప్డేట్స్ అయితే తీసుకొస్తూ ఉంటాను. ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఫ్రెండ్స్, అన్ని జిల్లాల్లో కూడా ఈ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే నేను కొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని అయితే చెప్తాను. ప్రతి జిల్లాలో కూడా భర్తీ చేసే పోస్టులు అయితే ఒకటే, కానీ నెంబర్ ఆఫ్ పోస్టులు అనేవి చేంజ్ అవుతుంటాయి. ఒక్కో జిల్లాకి కూడా ఒక్కో విధంగా ఉంటాయి. క్వాలిఫికేషన్స్, అదేవిధంగా లాస్ట్ డేటు అండ్ సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా ఒకే విధంగా ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లాకు సంబంధించి మనం ఇప్పుడైతే ముందుగా చూద్దాం. ఇక్కడ కృష్ణా జిల్లాలో మనకి నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్ 15వ తేదీన రిలీజ్ చేసినట్టుగా చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి పోస్టుల సంఖ్య కానీ చూసుకున్నట్లయితే 14 టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా 3 చార్టర్డ్ అకౌంట్స్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఓకే, టోటల్గా చూసుకున్నట్లయితే 17 ఉద్యోగాలు అయితే ఇక్కడ భర్తీ అయితే జరుగుతుంది. ఈ జిల్లాలో ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారో మనకి ఇప్పుడు తెలిసింది. అయితే ఈ పోస్టులకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ కానీ మనం చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 3 ఉద్యోగాలకి క్వాలిఫికేషన్ అనేది బీఎస్సీ అగ్రికల్చర్ లేదా బీఎస్సీ హార్టికల్చర్ లేదా బీఎస్సీ డ్రై అండ్ ల్యాండ్ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా గ్రాడ్యుయేట్స్ ఇన్ బయోటెక్నాలజీ లేదా సైన్స్ గ్రాడ్యుయేట్ విత్ స్పెషలైజేషన్ ఇన్ బాటనీ, అంటే మనకి బయోటెక్నాలజీలో డిగ్రీ చేసిన వాళ్ళు కానీ లేదా బాటనీ అనేది స్పెషలైజేషన్ లాగా కలిగినటువంటి డిగ్రీ చేసిన వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, పాలిటెక్నిక్ లేదా ఆర్గానిక్ ఫార్మింగ్ లేదా ల్యాండ్ ప్రొటెక్షన్, ఇందులో ఏ కోర్స్ చేసినా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. చార్టర్డ్ అకౌంట్స్కి అయితే సిఏ అనేది ఫైనల్, అంటే సిఏ అనేది పూర్తి చేసి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది చూసుకున్నట్లయితే మనకి ఇవి 1 year కాంట్రాక్ట్ బేసిస్ పీరియడ్ మీద అయితే భర్తీ చేస్తున్నారు. అవసరానికి అనుగుణంగా రెన్యువల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ చూస్తే శాలరీ అనేది ఈ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి 22,000 రూపాయల శాలరీ అయితే చెప్పారు. చార్టర్డ్ అకౌంట్ ఉద్యోగాలకి 45,000 రూపాయల శాలరీ అయితే ఇచ్చారు. వెయిటేజ్ విల్ బి గివెన్ ఫర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎడిషనల్ క్వాలిఫికేషన్స్, అంటే మీకు ఎక్స్పీరియన్స్ అదేవిధంగా ఎడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే వాటిని పరిగణలోకి తీసుకుంటామని చెప్పడం జరిగింది. దానికి వెయిటేజ్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. మ్యాక్సిమం ఏజ్ అనేది 35 సంవత్సరాల వరకు కూడా ఇచ్చారు. అంటే జనరల్ క్యాండిడేట్స్కి, రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 40 years వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఇంటర్వ్యూలు కూడా కండక్ట్ చేయమని చెప్తున్నారు. నో ఇంటర్వ్యూస్ విల్ బీ హెల్డ్ ఫర్ సెలక్షన్ ఆఫ్ candidates in both the categories and recruitment will be strictly on the basis of merit duly following roster points, అంటే రాస్టర్ పాయింట్స్కి అనుగుణంగా మనకి ఎటువంటి పరీక్ష కానీ ఎటువంటి ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేయకుండా మనకి ఉద్యోగాల భర్తీ అనేది జరుగుతున్నట్లుగా చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే ఈ జిల్లాలో ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్, సివిల్ సప్లైస్ భవన్ అండ్ డోర్ నెంబర్ 1013/A, ఉడా ఆఫీస్ రోడ్, గవర్నర్పేట్, విజయవాడ 520002 అనే అడ్రస్లో అయినా సరే సబ్మిట్ చేయొచ్చు. లేదన్నట్లయితే అప్లికేషన్స్ని స్కాన్ చేసిన తర్వాత వాటిని DMVIZ
DIDMVIJ.APSCSC@apgov.in అనే నెంబర్కైనా అనే మెయిల్కైనా సరే మీరు పంపించడానికి ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే మనకి సెప్టెంబర్ 23 నుంచి కూడా మనకి ఇవి అప్లికేషన్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. సెప్టెంబర్ 23వ తేదీ వరకు కూడా వెరిఫికేషన్ అండ్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అనేవి 25th అండ్ 26th వరకు కూడా మనకి ఇవి చెక్ చేయడం జరుగుతుంది. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి సెప్టెంబర్ 30వ తేదీ నాటికి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది, డ్యూటీలో. కానీ మనకి ఇక్కడైతే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఈ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే www.apscsc.gov.in అనే నెంబర్కైనా మీరు అనే వెబ్సైట్లో అయితే చెక్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఇక మరో జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కానీ మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఇది. ఈ శ్రీకాకుళం జిల్లాలో చూస్తున్నట్లయితే మనకి 9 టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా చార్టర్డ్ ఉద్యోగం అనేది ఒకటైతే భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్స్ సేమే ఉంటాయి, శాలరీ కూడా సేమే ఉంటాయి. అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి డేట్స్ కూడా మనకి సేమ్ అయితే ఉండడం జరిగింది. జాయినింగ్ డేట్ అన్నీ కూడా ఈక్వల్ అయితే ఉంటాయి. మరో జిల్లాలో ఉద్యోగాల భర్తీ ఇప్పుడు చూద్దాం. ఒంగోలుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కానీ మనం చూసుకున్నట్లయితే 2 టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అంతేకాకుండా మనకి చార్టర్డ్ అకౌంట్ ఉద్యోగం అయితే ఒకటి భర్తీ అనేది చేస్తున్నట్లుగా మనకి ఇక్కడైతే తెలుస్తుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒక నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ అది కానీ చూసుకున్నట్లయితే 7702003546 అనే నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే. ఇక్కడ సీఏకి సంబంధించినటువంటి పోస్టులు అయితే లేవు, కేవలం టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అవి కూడా 2 ఉద్యోగాలే భర్తీ చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నాన్ లోకల్ క్యాండిడేట్స్ అనే వాళ్ళకి విల్ బి సెలెక్టెడ్ వెన్ లోకల్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ప్రెజెంట్. అంటే లోకల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అటెండ్ అవ్వనట్లయితే వాళ్ళకి నాన్ లోకల్ వాళ్ళకి కూడా ఛాన్స్ ఇస్తామని ఇక్కడైతే చెప్పడం జరిగింది. మెరిట్ బేసిస్న ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. 75 మార్కులు అయితే మీకు అకాడమిక్ క్వాలిఫికేషన్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్కి ఒక 5 మార్కులు అయితే ఇస్తారు. అంతేకాకుండా మార్క్స్ లేదా వెయిటేజ్ అనేది 20 మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆఫ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఎవరైనా సరే కంప్లీట్ చేస్తున్నట్లయితే. గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ అనేది 13 వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నట్లుగా చెప్పడం అయితే జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చారు. అదేవిధంగా డెసిగ్నేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. మెయిల్ ఐడి చూసుకున్నట్లయితే dmgtr.apscsc@ap.gov.in అనే నెంబర్ అయితే మనకి మెయిల్ ఐడి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు నెంబర్స్ అనేవి చూసి ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే కాల్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మనకి టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 3 ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అయితే ఇవి ఆల్రెడీ అయితే మనం చెప్పుకోవడం అయితే జరిగింది. ఈమెయిల్ ఐడి అంతా కూడా మీకు ఆల్రెడీ నేనైతే చెప్పడం జరిగింది. ఇక ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం చూసినట్లయితే ఈస్ట్ గోదావరిలో ఈ నోటిఫికేషన్ ద్వారా 24 టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు, అదేవిధంగా ఒక సీఏ ఉద్యోగం అయితే మనకి కంప్లీట్ అయితే చేస్తున్నారు. సేమ్ శాలరీ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా మనకి కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చారు. ఒకసారి మీరైతే చెక్ చేసుకోవచ్చు. మీకు కాల్ చేయాలనుకున్నట్లయితే కాల్ చేయొచ్చు. మెయిల్ ఐడి చూసుకున్నట్లయితే dmkkd.apscsc@ap.gov.in అనే మెయిల్కి అయితే మీరు అప్లికేషన్ అయితే సెండ్ చేయాలి. చివరిగా చూసుకున్నట్లయితే షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇది. ఈ అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకి శ్రీకాకుళం జిల్లాలో తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ అంటే ఈపీడీసీఎల్ అనే పిలుస్తాము. ఇక్కడ శ్రీకాకుళం సర్కిల్ పరిధిలోని వివిధ ఉపకేంద్రాల్లో ఖాళీగా ఉన్నటువంటి 58 షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మనకి అప్డేట్ అయితే వచ్చింది. వీటన్నింటినీ కూడా ఒప్పంద ప్రాతిపదికన అయితే భర్తీ చేస్తున్నట్లుగా చెప్పడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ చూస్తే ఐటీఐ ఎలక్ట్రికల్ పూర్తి చేసిన వారు పోటీ పడుతున్నట్లుగా చెప్పడం జరిగింది. ఈ పోస్టుకు నెలకు 15,000 రూపాయల జీతం అయితే చెల్లిస్తారని చెప్పడం అయితే చెప్తున్నారు. వీటిలో ఒక్కొక్క పోస్టుకి కూడా భారీగా పైరువీలు జరుగుతున్నట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. ఈ విషయాన్ని న్యూస్ టుడేకు అంటే ఈనాడుకు సంబంధించి ఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ నెల్లి రమేష్ వద్ద ప్రస్తావించడం జరిగింది న్యూస్ టుడే వాళ్ళు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం నెలాఖరులోగా నియామకాలు పూర్తి చేసే అవకాశం ఉందనేసి ఆయన అయితే చెప్తున్నారు. సో ఎవరైనా సరే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటే ఒకసారి దీనికి సంబంధించినటువంటి ఆఫీసులు అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. అన్ని జిల్లాల్లో కూడా మనకి ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. అంతకుముందు అనంతపురం జిల్లాకు సంబంధించి అప్డేట్ వచ్చింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చింది. అయితే మీకు దీనికి
దీనికి సంబంధించి ఏదైనా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క జిల్లాకు సంబంధించిన న్యూస్ పేపర్లు అయితే వస్తుంటుంది. సో ప్రతిరోజు కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. అంతేకాకుండా మనకి ఈ ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి ఒక 2 రోజుల వరకు కూడా మీరు పేపర్ని తిరిగేస్తే బ్యాక్కి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్స్ అనేవి ప్రతి జిల్లాలో కూడా రిలీజ్ అయ్యాయి కనుక మీకు కానీ ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే నా నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.